అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. 2004 ఒక రకంగా నీటిపారుదల శాఖకు ఒక టర్నింగ్ పాయింట్. ఏ రకంగా అంటే ఎంతవరకు మహా అయితే ఒక 1000 కోట్లు 1,500 కోట్లు బడ్జెట్ ఉండేది నీటిపారుదల శాఖకు. దాంట్లో 700-800 కోట్లు ఖర్చు అయితే గగనంగా ఉండేది. బేసిక్గా ఒక రకంగా పొలిటికల్గా కూడా ఎక్కువ కేటాయించాము, ఎంత అయితే అంత పర్వాలేదన్న రకంలో చల్తా రకంలో ఇరిగేషన్ నడుస్తూ ఉండేది. సడన్గా 2004లో రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఇరిగేషన్ ఒక పెద్ద ప్రియారిటీ అయిపోయింది. ఇరిగేషన్ పెద్ద ప్రియారిటీ అయింది. చాలా ప్రాజెక్టులు తీసుకున్నారు, చాలా పెద్ద ఎత్తున దాని మీద ఫోకస్ పెట్టారు. సరే, ఆపై కాలంలో దీన్ని జలయజ్ఞం అన్నారు, ధనయజ్ఞం అన్నారు, చాలా రకాలైనటువంటి పేర్లు వచ్చాయి. అదే టైంలో పోలవరం, తెలంగాణలో ప్రాణహిత, చెవెళ్ళ ఎత్తిపోతల పథకం, రాయలసీమలో పోతిరెడ్డు పాడు రెగ్యులేటర్ను పెద్దది చేసి ముందుకు తీసుకుపోయి అవుకు రిజర్వాయర్ కట్టి టన్నల్స్ తవ్వి అక్కడి నుంచి ఐ థింక్ గండికోటకు రిజర్వాయర్కు కనెక్ట్ చేసేటటువంటి విధానం, ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దీంట్లో పోలవరం చాలా ముఖ్యమైనటువంటిది. పోలవరం ప్రాజెక్టు అప్పుడు ప్రధానంగా వచ్చింది. సీతాపతిరావు గారు అప్పుడు అడ్వైజరు, గవర్నమెంట్లో అడ్వైజరు. ఈ మొత్తం ఇరిగేషన్, ఈ మొత్తం జలయజ్ఞం ప్రాజెక్టులో కీ ఫిగర్ ఎవరైనా టెక్నికల్గా ఉన్నారు అంటే అది సీతాపతిరావు గారు. ఆయన చాలా బిలీవ్ చేసి రాజశేఖర రెడ్డి గారు ఆయన మీద చాలా రెస్పాన్సిబిలిటీ పెట్టడం జరిగింది. అఫ్ కోర్స్ అప్పుడు సివిఎస్కే శర్మ గారు సెక్రటరీగా ఉండేవారు. ఆయన కూడా ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రాజెక్ట్స్. దీంట్లో ప్రాణహిత ఇది ముందు పోలవరాన్ని గురించి చర్చిద్దాం. పోలవరం అప్పుడు డ్యాము ఇంకా అసలు మొదలే కాలేదు. డ్యాము కాలవకుండా ఎడమ కాలువ, కులి కాలువ తోటం అనేటటువంటిది మొదలు పెట్టారు. మొదలు పెడితే ఈ ఫైల్ నాకు వచ్చింది ఫైనాన్స్లో ఉన్నప్పుడు. సీతాపతిరావు గారిని నా అడ్వాంటేజ్ ఏంటంటే వారు ఇరిగేషన్లో ఉన్నారు కాబట్టి వారిని పిలిచేవాడిని. పిలిచి కూర్చొని మొత్తం డ్రాయింగ్స్ గీచి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాడు, ఫైల్ అర్థం చేసుకోవటానికి దాంట్లో రాసే ముందు. నేను కూడా గట్టిగానే రాశాను. డ్యామే కన్స్ట్రక్ట్ కానప్పుడు కాలువలు తవ్వటం ఏంది, అవసరం లేదని రాస్తే, ఇన్ఫ్యాక్ట్ అప్పుడు సీఎం ఆఫీస్లో ఉన్న భాను గారు చెప్పారు అని అనేసి అది పక్కన పెట్టేసి అప్రూవ్డ్ అని రాసేశాడు సీఎం గారని. బట్ దట్స్ హౌ అప్పుడు ఎడమ కాలువ, కుడి కాలువ తవ్వటం మొదలెట్టారు. ఈ మెయిన్ డ్యాముకు క్లియరెన్సెస్ వాటికి చాలా పెద్ద ఎత్తున లాబియింగ్ చేయటం అయితే జరిగింది. అది వాస్తవం. ఢిల్లీ లెవెల్లో చాలా ఒక టీమును పెట్టి లాబియింగ్ చేశారు. ఈ పోలవరం ప్రాజెక్టులో పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ సీతాపతిరావు గారిని గురించి, బికాస్ ఆయనకు పోలవరం ప్రాజెక్టు అదో మిషన్. ఏ రకంగా రాయలసీమకు నీళ్ళు ఇవ్వటం రాజశేఖర రెడ్డి గారికి మిషను, పోలవరం ప్రాజెక్టు సీతాపతిరావు గారికి మిషను. ఎందుకంటే వీళ్ళ చిన్నాన్న గారు, వారి పేరు కోదండరామయ్య గారు కదా సార్. కోదండరామయ్య గారు 1956-58 ప్రాంతాల్లో పోలవరం ఎమ్మెల్యేగా ఉండేవాడు. సో అప్పటి నుంచి పోలవరం మీద వీరికి ఉంది. ఆ పైన ఇన్వెస్టిగేషన్లో వాటిల్లో అన్నిట్లోనూ ఉన్నారు. కాబట్టి అది ఆ ఏరియా వాడు, తణుకు నుంచి వచ్చినటువంటి వ్యక్తి. సో అన్ని రకాల పోలవరం మీద ఆయన చాలా ఫోకస్ పెట్టారు. సో ఈ పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు కన్సీవ్ అయింది, ఎట్లా కన్సీవ్ అయింది, మీ పీరియడ్లో ఏం జరిగింది, ఆ పైన ఎందుకు ఇంత డిలే అవుతున్నది, ఇప్పటికైనా అసలు అక్కడ స్ట్రక్చరలీ వచ్చే అవకాశం ఉందా, సీరియస్ స్ట్రక్చరల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, మొత్తం అంతా కాంప్రహెన్సివ్గా మీ నాలెడ్జ్తో దాని మీద ఒక ఇది ఇవ్వగలిగితే అందరికీ కాస్త ఇష్యూ అర్థమవుతుంది.